మార్కెటింగ్ సేల్స్ అనేది ఒక ప్రాపర్ ఆర్డర్ లోనే చేసుకోవాలి. ఫస్ట్ మార్కెటింగ్ చేయాలి, తర్వాతనే సేల్స్ చేయాలి. అసలు మార్కెటింగ్ అంటే ఏం చేస్తారు? వాళ్ళు మనతో 1-to-1 డిస్కషన్ లో ఉండరు. ప్రోడక్ట్ గురించి ఆర్ సర్వీస్ గురించి ఒక వీడియో కానివ్వండి, ఒక మెసేజ్ కానివ్వండి, ఒక ఇమేజ్ కానీ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయడం, పీపుల్ కి తెలిసేలాగా చేయడం మాత్రమే మార్కెటింగ్ వల్ల మేజర్ రోల్. అలా అవేర్నెస్ క్రియేట్ చేసి తర్వాత లీడ్ జనరేట్ చేయడం అనే సెకండరీ. ఓకేనా? మార్కెటర్స్ మెయిన్ ఒక మోటో ఎలా ఉంటుందంటే పీపుల్ కి వాళ్ళ బ్రాండ్ గురించి అవేర్నెస్ తీసుకురావాలనేదే మెయిన్ మోటో. సపోజ్ ఒక క్వశ్చన్ అడుగుతాను. మనలో చాలా మంది యాపిల్ మొబైల్ వాడడం. సపోజ్ ఒక పర్సన్ వచ్చి మమ్మల్ని అడిగాడు, అన్నా నేను యాపిల్ మొబైల్ కొనాలనుకుంటున్నాను, యాపిల్ అనేది మంచి బ్రాండ్ అని అడుగుతాడు. మనం వాడకపోయినా మనం ఏం చెప్తాం? కొనుక్కో, మంచి బ్రాండ్ అని చెప్తాం. ఎందుకు చెప్తాం? ఎట్లా చెప్తున్నాం ఆ మాట మంచి బ్రాండ్ అని? అది ప్రొడక్ట్ పవర్ కాదు, మార్కెటింగ్ పవర్. ఎప్పుడైతే పీపుల్ కి బ్రాండ్ గురించి ఐడియా క్రియేట్ అవుతుందో మైండ్ లో, సేల్స్ అనేది ఈజీగా జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు ఒక క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్, మీరు మొబైల్స్ సేల్ చేయాలనుకోండి. మీది రిప్యూటెడ్ బ్రాండ్ కాదు, అండ్ న్యూ బ్రాండ్, మంచి ఫీచర్స్ ఉన్నాయి, పక్కన అదర్ రెప్యూటెడ్ బ్రాండ్స్, నోన్ బ్రాండ్స్ ఉన్నాయి. వాళ్ళ ప్రైస్ కంపేర్ చేస్తే మీ ప్రైస్ అనేది 20-30% ప్రైస్ తక్కువ ఉంది. మీరు ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి సేల్ చేసేటప్పుడు, సో వాళ్ళకంటే ఇది మంచి ఫీచర్స్ ఉన్నాయి సంథింగ్ అంటే, పర్సన్ వెంటనే మీ మొబైల్ కొనుక్కుంటాడా, పక్కనే ఉన్న రిపీటెడ్ బ్రాండ్ మొబైల్ కొనుక్కుంటాడా? సో చాలా తక్కువ మంది మాత్రమే మీది కొనడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే పీపుల్ నవేడేస్ రిస్క్ తీసుకోవడానికి భయపడుతున్నారు. అవంటే తెలిసిన బ్రాండ్, దాన్ని తీసుకునే ప్రాబ్లం లేదు. ఇది నీ కొత్త బ్రాండ్, మేబీ ఇది జెన్యూనా ఫేకా ఏమో తెలియదు కదా, ఎట్లా నమ్మాలి నీ? ఇప్పుడు ఆపోజిషన్ లో నువ్వు సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉన్నప్పుడు నీకు టఫే కదా. ఆల్రెడీ నీ బ్రాండ్ కంటే ఒక అవేర్నెస్, మార్కెటింగ్ సంథింగ్ చేస్తుంటే నీకు సేల్స్ చేసేటప్పుడు ఈజీయే కదా. సేల్స్ టైంలో కస్టమర్ దగ్గర ఫైట్ చేయడం కంటే కూడా మార్కెటింగ్ టైంలో ట్రస్ట్ బిల్డ్ చేయడం ఈజీ. ఎప్పుడైతే బ్రాండ్ పైన బిలీఫ్ పెరుగుతుందో, ప్రైస్, డిస్కౌంట్స్ ఇవన్నీ కూడా స్మూత్ గా వెళ్ళిపోతుంది. సో మార్కెటింగ్ చేసిన తర్వాత సేల్స్ అనేది ఎప్పుడు కూడా ఈజీగా జరుగుతుంది.